అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది. మేము నిన్ను కాపాడుకుంటాము అనుకునేలా చేసి ఎప్పుడూ లేని విధంగా ప్రజలలో చైతన్యం. ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే మానవతావాదులు, మంచి మనసున్న మనుషులు అందరూ కలిసి ఆ పాపను బ్రతికించే దిశగా ప్రయత్నాలు సాగించారు. అయితే పునర్విక గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే నెల్లూరుకి చెందిన పునర్విక 2025 మే 12న జన్మించింది. అయితే ఒక 5 నెలల వరకు కూడా తల్లిదండ్రులకు పాప పరిస్థితి అర్థం కాలేదు. ఎక్కడ పాపని ఉంచినా సరే అటు ఇటు కదలకుండా అలా ఉండిపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అయితే జనరల్గా చిన్నపిల్లలు కాళ్ళు చేతులు ఆడిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. అలాంటి పరిస్థితులు ఈ చిట్టి తల్లి పునర్విక దగ్గర కనిపించకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లి టెస్టులు అవి చేయించగా పాపకు SMA type 1 వ్యాధి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే అందుకు గాను ఒక ఇంజెక్షన్ చేయాలి, ఇంజెక్షన్ చేసినట్లయితే పాపకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పగా ఆ ఇంజెక్షన్ ఖరీదు దగ్గర 16 కోట్లు ఉంటుందని డాక్టర్ గారు చెప్పగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఈ చిట్టి తల్లి కోసం ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు, మానవతావాదులు, మనసున్న మహారాజులు ఎందరో రాత్రనక పగలనక కష్టపడి ఆ 16 కోట్లను సమకూర్చడం జరిగింది. అయితే ఈ చిట్టి తల్లి పునర్విక ప్రస్తుతం ICUలో ఉందని, ఇంజెక్షన్ ఇవ్వడం ఒకటే మిగిలి ఉందని వాళ్ళ నాన్నగారు ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఇంత జరుగుతున్నా సరే ఎప్పుడూ లేని విధంగా ఈ చిట్టి తల్లి కోసం రోడ్ల మీదకి వచ్చి మరీ నిధులు అవి సమకూర్చే విధంగా ప్రజలు ఎంతో కష్టపడి ప్రయత్నాలు సాగించారు. కానీ మన సినిమా పరిశ్రమలో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే వారి నుంచి ఒక్క వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు. ఈ చిట్టి తల్లిని మనందరూ ముందడుగు వేసి కాపాడుకుందాం, నా వంతు సాయం ఇది అని ఒక్కరూ కూడా ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. పాప పునర్విక కోసం మనం 10,000 ఇస్తున్నా అని చెప్పింది. ఇంత పాప ప్రాణం ఈ రోజు నుంచి ప్రతి చోట ఫండింగ్ స్టాప్ చేసేయండి. అయితే ఏదో ఒక విధంగా పునర్వికను ఇప్పుడు కాపాడుకోగలిగాం. ఇక మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏంటి పరిస్థితి? ప్రభుత్వాలలో కానీ అలాగే సమాజంలో కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు, మేధావులు ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు